ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యానికి ఇవ్వబడినటువంటి నామకరణ, నీ యందు జాలిపడే దేవుడు. ప్రియుడా, నీవున్నటువంటి పరిస్థితిని దేవునికి తెలుసు. ప్రత్యేకంగా వివరించవలసినటువంటి అవసరం లేదు. నీ యందు జాలిపడే దేవుడు. నీ చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు ఈరోజు కదిలిపోతున్నాయి, మెట్టలు తత్తరిల్లిపోతున్నాయి, రాజ్యాలు బెదిరిపోతున్నాయి, భూరాజులు కదిలిపోతున్నారు. అలాంటి పరిస్థితిని అనుమతించినటువంటి దేవుడు, నీతో నిబంధన చేసినటువంటి దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అన్న వాస్తవాన్ని దేవుని బిడ్డగా నీవు గ్రహిస్తున్నావా? ప్రశ్న మనకు రావచ్చు, దేవుడు ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితుల్ని అనుమతిస్తున్నాడని. దేవుడు ఏది అనుమతించినా దానికి ఒక చిత్తం ఉన్నది, దానికి ఒక సంకల్పం ఉన్నది, దానికి ఒక ఉద్దేశం ఉన్నదన్నది దేవుని బిడ్డగా నీవు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనిషి ఏ స్థాయికి వెళ్ళాడంటే, చంద్రమండలానికి నేను వెళ్ళాను, అంతరిక్షాన్ని నేను వీక్షిస్తున్నాను, అందులో కూడా ఏదైనా మనిషి నివసించగలడా అన్నటువంటి ఆలోచనతో అక్కడ కూడా పరిస్థితులను నేను కనుక్కుంటున్నాను. భూమి లోతుల్లోనికి నేను వెళ్ళాను, మరి చీకటిలో ఉన్నటువంటి విషయాలను, నీటిలో ఉన్నటువంటి విషయాలను, మరి అంతరిక్షంలో ఉన్నటువంటి విషయాలను అనేకంగా నేను ఎరిగున్నాను. అసలు నాకు దేవుడు అవసరమా? అసలు దేవుడు అనేవాని గురించి నేను ఆలోచించటం అవసరమా? దేవుని గురించి నేను ప్రార్థించటం అవసరమా? దేవుడు అసలు ఎందుకు నాకు అన్నట్టుగా మనిషి తన జీవితాన్ని మలుచుకున్నటువంటి యాంత్రిక యుగంలో దేవుడు మనిషిని చూస్తూ మనిషికి జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవు మనిషివే అన్నది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతరిక్షానికి వెళ్ళినటువంటి వాడు, చంద్రమండలము పైన కాలు మోపినటువంటి వాడు, సముద్ర గర్భములో ఉన్నటువంటి వింతలు విశేషాలను వెలికి తీసినటువంటి వాడు, భూగర్భములో ఉన్నటువంటి నిక్షేపాలను అవలీలగా బయటికి తీసుకుని వస్తున్నటువంటి ఈ మనిషి ఈరోజు కంటికి కనిపించని, పంటి కింద నలగని ఆ చిన్న వైరస్కు గజగజలాడిపోతున్నాడు. 210 దేశాలు ఏం చెయ్యాలో తెలియక వారి దగ్గర ఉన్నటువంటి యంత్రాంగమంతా మరొక పని లేదన్నట్టుగా ఆ వైరస్ను వేటాడుతూ దాన్ని కట్టడి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే దేవునికి కొంచెం మరి హాస్యాస్పదంగా కూడా ఉండవచ్చు. ప్రియులారా, ఇవన్నీ ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటంటే, మనిషి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి దేవుని మరచు జనులందరూ కూడా నశిస్తారని దేవుని వాక్యము 16వ కీర్తనలో మనం చూస్తున్నాం. ప్రియుడా, ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను మరచిపోతే ఈ లోకంలో నీకు మనగడలేదు, నన్ను విడిచిపెడితే ఈ లోకంలో నీవు మరోలా జీవించలేవు అన్న సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈరోజు ఆ సత్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, వాషింగ్ మిషన్ దాదాపుగా మనందరికీ పరిచయమైనటువంటి పనిముట్టు. వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేస్తున్నప్పుడు బట్టల్లో 3-4 లక్షణాలు మనం గమనిస్తాము. మొట్టమొదటిగా ఆ బట్టల్లో చెమట ఉంటుంది, ఆ బట్టలపైన ధూళి దుమ్ము ఉంటుంది, ఆ బట్టలపైన మురికి కూరుకొని ఉంటుంది. ఎప్పుడైతే అలాంటి బట్టలను మనం తీసుకొని వెళ్ళి ఆ వాషింగ్ మిషన్లో ఉతకడానికి, వాటిని శుభ్రపరచడానికి మనం వేస్తామో, కొంతసేపు అయిన తర్వాత అవి శుభ్రమైనటువంటి బట్టలుగా, ధరించడానికి అనుకూలమైనటువంటి బట్టలుగా అవి మార్చబడి బయటికి వస్తాయి. మరి ఆ వాషింగ్ మిషన్లో ఏం జరుగుతున్నది అన్నది మనం ఆలోచన చేస్తే, వాషింగ్ మిషన్లో మనము బట్టలు వేసిన వెంటనే ఆ వాషింగ్ మిషన్ ఆ బట్టలను నీటితో తడుపుతుంది. ప్రియులారా, నీటితో తడిపిన అనంతరం అది వాటిని మరి ఆ నీళ్ళల్లో వేసినటువంటి ఆ సబ్బులో దానిని తిప్పి కలిపి గుదించి మరి ఎన్నో ప్రక్రియల గుండా దానిని నడిపించి కొంచెం సేపటి తర్వాత దానిని శుభ్రమైనటువంటి వస్త్రాలుగా, వేసినటువంటి వ్యక్తి ధరించుకోవడానికి అనువైనటువంటి వస్త్రాలుగా ఆ వాషింగ్ మిషన్ మనకు అందిస్తుంది. మానవుడు సృష్టించినటువంటి ఒక చిన్న వాషింగ్ మిషనే అంత మేలుకరమైన, ఉపయోగకరమైనటువంటి పరిస్థితిని మనిషికి కలిగించినప్పుడు దేవుని మాట ఏమిటి? ప్రియులారా, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ అనుభవమైనా కానివ్వండి, ఆ అనుభవం వెనక దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు.
ఆయన ఉద్దేశము లేకుండా, ఆయన అనుమతి లేకుండా మన జీవితాలలో ఏది కూడా జరగదని, జరుగుతున్న ప్రతి సంభవం వెనక ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని దేవుని వాక్యమంతా కోడైకొస్తుంది. ఆ సత్యాన్ని విశ్వాసిగా నీవు గ్రహిస్తున్నావా? మన జీవితంలో వృద్ధి చెందకపోవడానికి కారణం ఏమిటంటే, మన జీవితంలో భీతి చెందడానికి కారణం ఏమిటంటే, మన జీవితంలో భయములో మనము కూరుకొని పోవడానికి కారణం ఏమిటంటే, అనేక సందర్భాలలో ఆ ప్రక్రియ గుండా దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి మహాశక్తి ఏమిటో, ఆయన కృపలో ఉన్నటువంటి అమితమైనటువంటి ఆనందం ఏమిటో, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అన్నది దేవుని బిడ్డలుగా మనము అర్థం చేసుకొని కారణాన్ని బట్టి అనేక సందర్భాలలో మనమున్నటువంటి వృత్తాలలో, పరిధులలోనే మనము బ్రతుకుతున్నాము. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు చేస్తున్నటువంటి ఏ పనికైనా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనము గ్రహించినప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా మన జీవితంలో సమస్యగా ఉండదు. దేవుడే గనుక మనకు తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గుర్తించినప్పుడు పర్వతాల లాంటి సమస్యలు కూడా మైనంలా అవి కరిగిపోతాయి. దేవుని కృప మనకు తోడుగా ఉన్నది, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నది, దేవుని వాగ్దానము మనకు తోడుగా ఉన్నది అన్నది గ్రహించి ఆ వాగ్దానము పైన మనం ఆధారపడినప్పుడు, ఆ వాగ్దానాన్ని మనం నమ్ముకున్నప్పుడు ఏ సమస్య కూడా మనల్ని ముంచివేయలేదు, ఏ సమస్య కూడా మనల్ని కలవరపరచలేదు. ప్రియులారా, ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? నా చిన్నతనంలో స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు ఆ ట్యూబుతో ఆ ట్రైనరు నీళ్ళల్లోనికి నడిపించాడు. ఆ ట్యూబు పైన ఆధారపడ్డాము కాబట్టి ఆ స్విమ్మింగ్ను మనం నేర్చుకున్నాము. ఈ జీవితం అనే ఈ ప్రస్థానంలో ప్రతి అడుగులో కృప అనే ఆ ట్యూబు పైన మనం ఆధారపడాలి. ఈ భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని, జీవితం అనే మహాసముద్రాన్ని మనం ఈదడం అనేది మన వంతుగా సాధ్యం కాదు. భయంకరమైనటువంటి తిమింగలాలు, భయంకరమైనటువంటి పెను ఉపత్తులు, ప్రమాదాల మధ్య ఒంటరితనంగా మనము ప్రయాణాన్ని సాగించలేమని, ఆయన కృప లేకపోతే మన జీవితాలు భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళతాయని, ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయనను మనము ఆశ్రయించినప్పుడు, ఆయన బిడ్డలుగా మన జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన విడిపిస్తాడు అన్న సత్యాన్ని పదే పదే ఆయన మనకు బోధిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడే దేవుడు సెలవిస్తున్నాడు. నీయందు జాలిపడే దేవుడు నిన్ను ద్వేషించే దేవుడు కాదు, నిన్ను దూషించే దేవుడు కాదు. మనలో అనేకులు అనుకుంటూ ఉండవచ్చు, దేవునికి నేనంటే ప్రేమ లేదండి, నా పలానా బలహీనతను బట్టి దేవుడు నన్ను ప్రేమించటం లేదు, నా పలానా అలవాటును బట్టి దేవుడు నన్ను ప్రేమించటం లేదు. ప్రియుడా, దేవుడే గనక నిన్ను ప్రేమించకపోతే ఈరోజు నువ్వు ఇంకా సజీవునిగా ఉండేవాడివి కాదు, ఈరోజు ఈ దినాన్ని నువ్వు చూసేవాడివి కాదు. ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితులలో ప్రతి నూతన దినాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషంగా, ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మునుపెన్నడు ఆనందించినట్టుగా నేను ఈరోజు ఆనందిస్తున్నాను. కారణం ఏమిటంటే, నిజంగా ప్రపంచమంతా ఈరోజు ఈ మహమ్మారి చేత, అది కల్పిస్తున్నటువంటి సమస్యల చేత అధికారులు కానివ్వండి, రాజ్యాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ వికలమవుతున్న ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని కరుణించి చక్కని ఆరోగ్యం చేత ముందుకు నడిపిస్తున్నాడంటే, మరొక దినాన్ని మనకు చూసే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అంటే మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడంటే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఆయన దగ్గరగా మనల్ని ఆయన ఆకర్షిస్తున్నాడు. ఆయన పైన ఆధారపడటం అనేది దేవుడు మనకు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 2 సత్యాలను జాలిపడే దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. మన ఎడల జాలిపడుతున్నటువంటి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుడు
ఈ సమస్యలను, ఈ కఠినమైనటువంటి పరిస్థితులను మన జీవితంలోనికి ఎందుకు అనుమతిస్తాడు? మొట్టమొదటిగా. రెండవదిగా, మరి ఆ సమస్యలలో, ఆ కఠిన పరిస్థితులలో ఆయన ఏం చేస్తుంటాడు? మన జీవితాల్లో కఠినమైనటువంటి పరిస్థితులు, మరి జటిలమైనటువంటి పరిస్థితులు, పర్వతాలు తొలగిపోతున్నటువంటి పరిస్థితులు, మెట్టలు తత్తరిల్లుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు అన్న విషయాలను చాలా క్లుప్తంగా మనం ధ్యానించక ముందు ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా, ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మరొకసారి నీ నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి మీరు మాకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రియులు ప్రభా నీ మాటలు వినడానికి వచ్చారు. ఈ ప్రియులతో మీరు మాట్లాడండి, ఈ ప్రియులను మీరు బలపరచండి ప్రభా. అవును, ఈ పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ చిన్ని హృదయంలో ఒక తుఫానులా చెలరేగుతున్నాయి ప్రభా. ఒక హోరు గాలిలా అవి వీస్తున్నాయి ప్రభా. మా పర్వతాలు కదిలిపోతున్నాయి, మా మెట్టలు దత్తరిల్లిపోతున్నాయి. ఏమీ తోచనటువంటి పరిస్థితిలో మేముంటుండగా నీ కృప కలిగినటువంటి హస్తాన్ని మా వైపుగా చాచి నీ వాగ్దానంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించడానికి విడమరిచి నీ ఆత్మ ద్వారా వివరించి బలపరిచి ముందుకు నడిపించమని, సిలువ చాటున నీ దాసుడనైన నన్ను మరుగుపరిచి నీ మాటలను వినడానికి ఆసక్తితో కూర్చున్న ఈ బిడ్డలతో మీరే మాట్లాడమని, ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో బలపరిచి స్థిరపరిచి ఆత్మలో తెప్పరిల్ల చేసి ముందుకు నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు మన జీవితాలలో ఈ పరిస్థితులను ఎందుకు అనుమతిస్తాడు, ఈ కఠినమైనటువంటి పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అన్నది ప్రశ్న. తొలగిపోయే తత్తరిల్లే పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అన్నది ప్రశ్న. నిజంగానే ఎందుకు అనుమతిస్తాడు? ప్రియులారా, ఇంటికి హద్దులున్నాయి, గ్రామానికి హద్దులున్నాయి, దేశానికి సరిహద్దులున్నాయి, భూభాగానికి ఎక్కడికి వెళ్ళినా సరిహద్దులున్నాయి, సముద్రానికి సరిహద్దులున్నాయి, ఎల్లలు ఉన్నాయి. ఈరోజు భౌతికంగా మనం చూస్తే ప్రతిదానికి ఎల్లలు, హద్దులు మనం చూస్తున్నాం. కానీ మరి కళను మనం చూసినట్లయితే ఆర్ట్, మ్యూజిక్, బిజినెస్, నాలెడ్జ్, సైన్స్, టెక్నాలజీ, దానికి హద్దులు లేవు. ప్రియులారా, మరి భౌతికమైనటువంటి కొన్ని హద్దులు ఉన్నాయి, కానీ తలాంతులకు మాత్రము హద్దులు లేవు. వ్యాపారానికి హద్దులు లేవు. ప్రియులారా, సాంకేతికతకు హద్దులు లేవు. మరి ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి కళకు కూడా హద్దులు లేనంతగా ఆకాశమే ఎత్తుగా నీవు ఎదగడానికి అది అవకాశాలు ఇస్తున్నది. దేవుని బిడ్డలమైనటువంటి మన మాట ఏంటి? చాలా సందర్భాల్లో మనతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనం ఒక వృత్తాన్ని గీసుకొని ఆ వృత్తంలోనే జీవించడానికి ఆశపడుతున్నాం. అదే జీవితంగా మనము భ్రమిస్తున్నాము. అదే జీవితం అన్నటువంటి అర్థంలో మనం జీవిస్తున్నాము. అలాంటి పరిస్థితులలో ఆ వృత్తాలలో మనము గీసుకున్నటువంటి భౌతికమైనటువంటి సరిహద్దుల్లో దేవుని సంకల్పమాన్ని మనం ఎరగకుండా, దేవుడు మనల్ని ఎంత అద్భుతమైనటువంటి స్థాయిలోనికి నడిపించాలని దేవుడు అనుకుంటున్నాడో మనము గ్రహించకుండా అనేకమైనటువంటి సందర్భాలలో మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, లేక దేవుడు అంగీకరించినటువంటి మాటలు, దేవునికి ఇష్టం కానటువంటి పరిస్థితులతో రాజీ పడిపోయి అక్కడనే మనం కూర్చుని ఆ గుట్టలపైన, ఆ కొండలపైన, ఆ పర్వతాలపైన మనం ఆధారపడుతున్నాం. కొంతమంది డబ్బుపైన, కొంతమంది ఉద్యోగంపైన, కొంతమంది దేశాలపైన, కొంతమంది వారికి కలిగినటువంటి తలంతులపైన, కొంతమంది వారికి కలిగినటువంటి బంధాలు, అనుబంధాలు, వారికి కలిగినటువంటి సాంఘిక, రాజకీయ హోదాలు, పరిచయాలపైన ఆధారపడుతున్నటువంటి పరిస్థితిని రోజు మనం గమనిస్తున్నాము. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు ఆ పరిస్థితులలో మనల్ని ఎందుకని ఆయన కదిలిస్తాడు, ఆ పరిస్థితులలో ఎందుకని దేవుడు మనల్ని మరి ఆలోచింపచేస్తాడు అంటే ఊరికే కాదండి. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు. మనము ఆయన పైన ఆధారపడాలని, మనము అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని, ఆ ప్రణాళికను నమ్మి ఆయన వెంట మనం అడుగులు వేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పర్వతాన్ని ఆధారం చేసుకున్నావు, ఏ కొండపైన నీవు ఆధారపడ్డావు, ఏ మెట్టపైన నీవు కూర్చున్నావు? ఈరోజు దేవుడు పర్వతాలు తొలగిపోయే పరిస్థితులు కల్పిస్తున్నాడే, మెట్టలు తత్తరిల్లే పరిస్థితులు కల్పిస్తున్నాడే. అయ్యో నాకు ఇక దిక్కెవరు అని నీవు అంటూ
దేవుని వైపు చూస్తున్నావు? ఇంతకాలము మరి దేవుని వైపు చూసావా? ఇంతకాలము ఆ దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయాన్ని మరి హెచ్చించావు? ఎంత సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టావు? అనేకులు విశ్వాసులు చెప్పినటువంటి మాట ఏంటంటే, సమయం లేదండి, సమయం లేదండి, సమయం లేదండి. ప్రియులారా, ఏ పర్వతాన్నైతే నమ్ముకున్నావో, ఏ మెట్టలపైననైతే నీవు స్థిరపడ్డావో వాటన్నిటినీ దేవుడు కదిలిస్తున్నాడు. ఒక సంకల్పంతో కదిలిస్తున్నాడు, ఒక ఉద్దేశంతో దేవుడు కదిలిస్తున్నాడు. ఎందుకంటే నీ అవధులను విశాలపరచడానికి, నీ పరిస్థితులలో నిన్ను ఆశీర్వదించడానికి, అనేకులకు నిన్ను దీవెనకరంగా మార్చడానికి, నిన్ను విరిచి పంచడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు వచ్చినప్పుడు దేవుడు 5 రొట్టెలను 2 చేపలను విరిచి ఆశీర్వదించాడు. ఈరోజు విరవబడే పరిస్థితిలో నీవు ఉన్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పదరచన చేశాడని, అందులో భాగంగానే పరిస్థితులను దేవుడు అనుమతిస్తున్నాడన్నది నీవు గ్రహించగలుగుతున్నావా? 37వ కీర్తన 34వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకునియుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రియులారా, ఈరోజు నిన్ను దేవుడు హెచ్చించడానికి, నీ యొక్క తలాంతును, నీ యొక్క జీవితం ఎడల దేవుని ప్రణాళికను ప్రపంచమంతా తెలుసుకునే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తున్నాడు. ఆ పరిస్థితుల వైపు చూస్తూ భయపడవలసినటువంటి పని లేదు. మనం కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానంలో నుండి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఎక్కడైనా విందుకు మనం వెళ్ళినప్పుడు జనరల్గా మనుషులు ఇష్టపడేది ఏంటంటే బొఫేని ఇష్టపడతారు. ఎందుకంటే అనేకమైనటువంటి ఐటమ్స్ ఉంటాయి, వారికి ఇష్టమైంది వారు తినడానికి వీలుంటుంది. కానీ చాలా సందర్భాల్లో మన జీవితంలో భోజనంలోనేమో బఫేని ఇష్టపడతాం, కానీ మనము జీవితాన్ని ఎలా ఎన్నుకుంటామంటే బంతిలో కూర్చున్నటువంటి వాళ్ళ వలె మనం కూడా జీవిస్తాం. బంతిలో కూర్చున్నటువంటి వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పచ్చడేస్తాడు, పొడేస్తాడు, కారం వేస్తాడు, నూనె వేస్తాడు, లడ్డేస్తాడు, వగైరా వగైరా అవన్నీ వేసుకుంటూ వెళ్తాడు. వీడు తింటాడా లేదా అని అడగడండి, అందులో భాగంగానే వేసుకుంటూ వెళ్తాడు. మన జీవితాన్ని కూడా దేవుని ఇష్టానుసారంగా గంభీరంగా అవధులు లేకుండా బ్రతకాలని దేవుడు ఆశపడుతుంటే అనేక సందర్భాలలో అవధులను గీసుకొని వృత్తాలలో మనం బ్రతుకుతున్నాడు. దేవుడు మన పర్వతాలను కదిలించినప్పుడు, మన మెట్టలను తత్తరిల్ల చేసినప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన మనకు నేర్పుతున్నటువంటి సత్యం ఏమిటంటే, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఏ వ్యాపార సంస్థను నువ్వు చూసినా వారు బయటికి కాలు మోపారు కాబట్టి, ఏ దేశంలోనైతే వ్యాపారాన్ని ప్రారంభించారో ఆ దేశంలో నుండి వారు అడుగులు ముందుకు వేశారు కాబట్టి ఫలించారు, అభివృద్ధి చెందారు. ఈరోజు నీ అవధులను నీవు దాటనంత వరకు, వేటినైతే నీవు నమ్ముకొని వేటిపైననైతే నీవు ఆధారపడుతున్నావో వాటిని దాటి నీవు బయటికి రానంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ అవధులను దాటి నీవు ముందుకు రావాలి, నీ పరుదులను దాటి నీవు ముందుకు రావాలి. కీర్తనాకారుడు 2వ కీర్తనలో ఏమని సెలవిస్తున్నాడు 7వ వచనంలో అంటే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చెదను. ప్రియులారా, ఈరోజు ఊడిపోయే ముక్కును పట్టుకొని ఎంతకాలం ఊగులాడతావండి? ఊడిపోయే పరిస్థితులను పట్టుకొని ఎంతకాలం నువ్వు వాటి కొరకు తాపత్రయపడుతూ ఉంటావు? దేవుడు నీ ఎడల అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. వాటి వైపు చూస్తూ జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకు. తొలగిపోయే పర్వతాల వైపు చూడకు, తత్తరిల్లే మెట్టల వైపు చూడకు. ఆ పర్వతాలు ఎంత పర్వతం ఏంటి? దేవుడు కదిలిస్తే అది కదిలిపోతుంది. దేవుడు కదిలిస్తే ఏ మెట్ట ప్రాంతమైనా వణికిపోతుంది. ప్రియులారా, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు నా వైపుగా చూసి నా యందు నిరీక్షణ ఉంచుమని దేవుడు నీతో చెబుతున్నటువంటి మాటలు వింటున్నావా? ఎంతసేపు ఆ పర్వతాన్ని పట్టుకొని, ఆ మెట్టలను పట్టుకొని వాపోతున్నావా? ప్రియుడా, దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, నా వంక చూడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడినది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. ప్రియమైన వారలారా, పట్టుదలతో మనం బ్రతకాలి.
శ్రమలలో సంతోషించటం, నిరీక్షణతో సంతోషించటం మనం నేర్చుకోవాలి. శ్రమలను దేవుడే అనుమతిస్తున్నాడండి. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదండి. యోబు జీవితం కానివ్వండి, భక్తులందరి జీవితాన్ని మనం చూస్తే ఆయన అనుమతితోనే పరిస్థితులు జరిగాయి. ఆయన అనుమతితోనే పరిస్థితులు అనుమతించబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే ఏదైనా కావచ్చు, దేవుడు అనుమతిస్తున్నాడు. అనుమతిస్తున్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నీ చుట్టూ ఉన్నటువంటి హోరుగాలి వైపు చూస్తున్నావా, జోరువాన వైపు చూస్తున్నావా, మరి కరువు వైపు చూస్తున్నావా, మరి ఆ భయంకరమైనటువంటి తెగులు వైపు చూస్తున్నావా, భూకంపం వైపు చూస్తున్నావా, జడిపించే వార్తలను వింటూ జడిచిపోతున్నావా? వాటన్నిటిని వైపు కాదు, కానీ నా వైపు చూడు. ఎందుకంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, నిజంగా మనము కొన్ని పాటలు అద్భుతంగా పాడుతూ ఉంటాం. అందులో ఒక పాట ఏంటంటే, నీవుంటే నాకు చాలు యేసయ్య. ఆ పాట పాడుతుంటే కొంతమందిని చూస్తే ఎంత సంతోషమవుతుందో. కళ్ళు మూసుకొని పరవశిస్తూ వాళ్ళు పాడతారు. వారిని చూస్తుంటే ఆ పాటలో వారు ఎంత లీనమైపోయారో అన్నది గ్రహిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, మరి బేతేలు సంఘంలో ఈ పాటను రాసినటువంటి మరి రచయిత గారు మా రివైవల్ మీటింగ్స్లో ముఖ్య ఉపదేశకునిగా వచ్చారు. మొట్టమొదటి రోజు ఆయన తన అనుభవంతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, భయంకరమైనటువంటి కఠిన పరిస్థితులలో ఆయన పాటను రాశాడు. అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు కాదు, మరి దేవుడు నిజంగా మంచివాడని, ప్రభువా నా కుటుంబంలో ఏది జరిగినా, ఏ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నా బంధువులు నన్ను వెలివేసినా, లోకము నన్ను వెలివేసినా, నీవొక్కడు ఉంటే నాకు చాలయ్యా. ఎంత గొప్ప పాట ప్రియులారా. ఈరోజు ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని, ఆ పాట రాయబడినటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే, మన పర్వతాలు తొలగిపోయినప్పటికీ, మెట్టలు తత్తరిల్లిపోయినప్పటికీ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మార్గములో మనం నడవటం అనేది నేర్చుకుంటాము. ప్రియమైనటువంటి వారారా, దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి పాటలు మనం పాడుతూ ఉంటాం, అనేకమైనటువంటి కీర్తనలు మనం ఆలపిస్తుంటాం. కానీ అందులో ఉన్నటువంటి భావాలన్నీ భక్తుల జీవితాల్లో నుండి వచ్చినటువంటి అనుభవ పాఠాలే అన్నది ఎన్ని సందర్భాలలో మనము గ్రహిస్తున్నాము. పరమా జీవము నాకు నివ్వా అన్నటువంటి పాట మరి సహోదరుడు మరి రాసినటువంటి పాట, మరి అద్భుతమైనటువంటి పాట. ఆ పాటలో మనం చూసినట్లయితే చివరి వచనం ఏమంటుందంటే, శరీరము కుళ్ళి కృషించిన. ప్రియులారా, శరీరము కుళ్ళి కృషించే పరిస్థితి, ఆరోగ్యం అనే పర్వతము కదిలిపోయినప్పుడు, కృషించిపోయే పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు, బంధువులు నా అన్నవారు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టినప్పుడు దేవుని యందు సంతోషించటం నిజంగా సాధ్యమవుతుందా? మరి ఆ భక్తులు అలాంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు, ఆ అనుభవాలలో నుండి, అనుభూతుల్లో నుండి వారు రాసినటువంటి పాటలవి. ప్రియులారా, వారిని విడిచిపెట్టినటువంటి దేవుడు, జీవాన్నిచ్చినటువంటి దేవుడు, ఆనందాన్నిచ్చినటువంటి దేవుడు, వారి గురించి కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మరి నెరవేర్చి వారిని గమ్యం వైపు నడిపించినటువంటి దేవుణ్ణి వారు స్తుతించారు. ఈరోజు నీవు నేను వెళుతున్నటువంటి పరిస్థితుల గుండా మరి పర్వతాలు కదిలిపోతున్నప్పుడు ఆ పర్వతాల వైపు చూడటం కాదు, కానీ ఆ పర్వతాలలో కూడా దేవుడు కాపాడేవాడని, నడిపించేవాడని, మన యందు జాలిపడే దేవుడని దేవుడు వాక్యము సెలవిస్తుంది. దేవుడు మన యందు జాలి పడుతున్నాడు. ఆ జాలిని ఇతరుల ఎడల మనం చూపిస్తున్నామా? ఆ దయను ఇతరుల ఎడల మనం చూపిస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుండి 11 వచనాల్లో మరి దేవుని వాక్యములో యాటిట్యూడ్స్ మనం చూస్తున్నాము. కొండ మీది ప్రసంగంలో ధన్యతల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అందులో 8వ ధన్యత ఏమిటంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ప్రియులారా, ఈరోజు కనికరముతో మనం బ్రతకటం అనేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కనికరంతో మనం బ్రతకటం అనేది నేర్చుకోవాలి. కఠినాత్ములుగా బ్రతకటం కాదు, దయలేని వారుగా బ్రతకటం కాదు, కానీ క్రీస్తు వలె, క్రీస్తును పోలి ఆయన సంకల్పాన్ని తెలుసుకొని మనం బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. 126వ కీర్తన 5వ వచనం ఏమంటుందంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. ప్రియులారా, ఇక్కడ దేవుడు నేర్పుతున్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యం ఏమిటంటే, ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? భయంలో ఉన్నావా? ఆందోళనలో ఉన్నావా?
అయినా ప్రార్థన చేస్తున్నాం. నీ కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ భయాన్ని భరోసాగా దేవుడు మార్చబోతున్నాడు. నీ చెయ్యిని పట్టుకున్నాడు అన్నది నీవు మర్చిపోవద్దు. నీ చిన్న దోణిలో తుఫాను నిన్ను అతలాకుతలం చేస్తుంది, కానీ ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు అన్నది నీవు మర్చిపోవద్దు. లోకస్తులకు తెలియదు, కానీ ఈ సత్యం నీకు తెలుసు. ఈ సత్యాన్ని దేవుడు నీకు నేర్పించాడు. ఆ సత్యంలో దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. దేవుని బిడ్డ, 125వ కీర్తన 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, కొండల తట్టు 25వ కీర్తన, నీ చుట్టూ పర్వతములు కదలవచ్చు, కానీ నిన్ను గ్రహించినటువంటి దేవుడు, నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవలే ఉంటావు. ప్రియులారా, పర్వతాలు కదులుతున్నాయి, మెట్టలు తత్తరిల్లుతున్నాయి, కానీ కొండలా దేవుడు నిన్ను నిలబెట్టేవాడున్నాడు. కొండలా నిన్ను ఆశ్రయించేవాడున్నాడు. నువ్వు ఆశ్రయించిన వాడు, ఆధారపడినటువంటి వాడు, నిన్ను ఎరిగినటువంటి వాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆ సత్యాన్ని నీవు గ్రహించాలని, ఈ నిర్బంధ పరిస్థితుల్లో దేనినైతే నీవు అధికంగా ప్రేమించావో అది ఈరోజు నీకు సహాయంగా లేదు. దేనినైతే నీవు నమ్ముకున్నావో అది నీకు నిరుపయోగంగా ఉన్నది. ఈరోజు ఎవరి పరిస్థితి చూసినా ఇంటి నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎంత గొప్పవారైనా కారణం ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని ఆలోచింపచేస్తున్నాడు. మనిషి అని, దేవుడు దేవుడే అని, ఆయన పైన ఆధారపడిన వారికి దేవుడు అద్భుతాలు చూపిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా చివరిదిగా, జాలిపడి కృపతో నిబంధన చేసే దేవుడు. నీ పర్వతాలు కదిలిపోతున్నప్పుడు, నీ కష్టాలలో, కన్నీటిలో, శ్రమలో, వేదనలో నీవు అనుకుంటూ ఉండవచ్చు, దేవుడు నా గురించి ఆలోచించటం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీతో ఒక నిబంధన చేస్తున్నా, సమాధానమైన నిబంధన నీతో చేస్తున్నా, నీ యందు జాలిపడుతూ ఈ నిబంధన చేస్తున్నా. ఎందుకంటే కదిలిపోయే పర్వతాలపైన నీవు ఆధారపడ్డావు, తత్తరిల్లే మెట్టలపైన నీవు కూర్చున్నావు, కానీ నేను వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించి నడిపించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. ప్రియుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలేంటో తెలుసా? జాలిపడి కృపతో నేను నీతో నిబంధన చేస్తానంటున్నాడు. నిబంధనలో నుండి అనేకులు వెళ్ళిపోయారు, కానీ నీతో నిబంధన చేసే దేవుడు, మాట ఇచ్చి నడిపించే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు, నేను నిన్ను మరిచిపోయే దేవుని కాదు. సాతాను ఇంతకన్నా ఏం చేస్తాడండి? పర్వతాలను కదిలించవచ్చు, మెట్టలు తత్తరిల్లు చేసేవచ్చు, కానీ వాడు అంతకన్నా మనల్ని ఏం చేస్తాడు? వానికి అంతకన్నా ఇంకేం చేతనవుతుందంటే అంతకన్నా వానికి ఇంకేం చేత కాదు. ఈరోజు మరణాన్ని గెలిచిన దేవుడు, మన జీవితాలను తన చేతిలో ఉంచుకున్నటువంటి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. ఆ దేవుని మాటలను నమ్మి ఆయన మనతో చేసిన నిబంధనను బట్టి మనం ముందుకు వెళ్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లదు. ఏదైనా కావచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాటనైనా కావచ్చు, నీకు వ్యతిరేకంగా లేచిన ఏ వ్యక్తులైనా కావచ్చు, దేవుడు మట్టి కరిపిస్తాడు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని ప్రపంచం తెలుసుకునే విధంగా నీకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ఆలోచనను ఆయన మన్నుపాలు చేస్తాడు. నమ్ముతున్నావా? యుద్ధం చేయవలసింది నువ్వు కాదు, కత్తి దుయ్యవలసింది నువ్వు కాదు, పరుగులు తీయవలసింది నువ్వు కాదు. మరి పరుగులు తీయించే దేవుడు, కత్తి దూసి వారిని తరిమే దేవుడు నీతో ఉన్నాడన్నది నీవు గ్రహిస్తున్నావా? ఎందుకో తెలుసా? నీ పక్షంగా దేవుడు ఎందుకంత రోషం కలిగి యుద్ధం చేస్తాడో అన్నది ఆలోచన చేశావా? కారణం, నీతో ఆయన నిబంధన చేస్తున్నాడు. నీ నిస్సహాయ స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. నీ యొక్క పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తున్నాడు. నీవు ఆయనతో చేసుకున్నటువంటి నిబంధనలో నిన్ను స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించడానికి, నీ పైన లేచే ప్రతి శక్తిని, నీకు వ్యతిరేకంగా తయారవుతున్న ప్రతి ఆయుధాన్ని ఆయన లయపరుస్తానంటున్నాడు. ప్రియులారా, ఈరోజు కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి శత్రువు, ప్రపంచాన్ని విలవిలలాడిస్తున్నటువంటి శత్రువు నీ ఇంటి చుట్టూ, నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ తిరుగుతుంది, కానీ అది నీలోనికి రాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు కంచెను వేశాడు, అగ్ని జ్వాలలను ఉంచాడు. అది దాటి దాని హద్దును మీరి
అది నీలోనికి రాలేదు. దానికంత శక్తి లేదు. అలాంటి శక్తి ఈ లోకంలో దేనికి లేదు. దేవుని అగ్నిని దాటి, దేవుని కంచెను దాటి, దేవుని కాపుదలను దాటి, దేవుని మాటను దాటి నిన్ను తాకగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో పుట్టలేదు, ఇక పుట్టదు కూడా. అంత గొప్ప దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ అందు జాలి పడుతున్నాడు. నిన్ను కోపించుకునేవాడు కాదు, నిన్ను దూషించేవాడు కాదు. నా బలహీనతలను బట్టి దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా? ఈ పరిస్థితి అంతా నిజంగా నేను చేసిన పాపాన్ని బట్టి వచ్చిందేమో, లేక మరొక విషయాన్ని బట్టి వచ్చిందేమో అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. ప్రియులారా, మన పాపాన్ని బట్టి దేవుడు మనకు లెక్క చూస్తుంటే ఈరోజు మనం బతికుండే వాళ్ళమా? మనిషి నీతి క్రియలే ఆయన దృష్టిలో మురికి గుడ్డలుగా ఉంటే మన నీతి ఏంటండి? ఈరోజు దేవుడు మన యందు జాలి పడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనము నిస్సహాయులమని, చాతకాని వారమని, మనము మనుషులమని, మంటి పాలయ్యే మనుషులమని, 7 సార్లు పడిపోయే మనుషులమని, మన యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు, మన యందు జాలి పడుతున్నటువంటి దేవుడు, మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నీ యందు నేను జాలిపడి నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డ, ఈ మాటలు ధ్యానిస్తామా? ఈ మాటలు మరొకసారి ధ్యానం చేస్తాం. పర్వతాలు కదిలిపోతున్నాయి, మెట్టలు తత్తరిల్లిపోతున్నాయి, కానీ ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన దూతలు నీకు తోడుగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆయన నీపైన జాలి పడుతున్నాడు. కోపపడటం లేదు, నిన్ను ద్వేషించటం లేదు. ఎప్పుడైనా సాతానుడు నీతో అంటే ఆ మాట నమ్మకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలు దేవునికి తెలుసు. ఆ బలహీనత నువ్వు విడిచి యేసయ్య దగ్గరికి వస్తావని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆ బలహీనతలో ఎంతకాలం ఉంటావు? ఇంకా యేసయ్య ఓపికతో చూస్తున్నాడు. ఆ బలహీనతపై నువ్వు ఆధారపడుతున్నావు, కానీ అనేక బలహీనతలు ఈరోజు చేయలేని పరిస్థితిలో ఉన్నావు. మరి దేవుడు ఆ పరిస్థితి కల్పించాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మనమందరం ఎత్తబడే రోజు ఉన్నది. ఆ సిలువ మీద దొంగ అంటున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీవు దేవునికి మొరపెట్టు. అయ్యా, నా పర్వతాలు కదిలిపోతున్నాయి, నా మెట్టలు తత్తరిల్లిపోతున్నాయి. నాతో నీవు ఒక నిబంధన చేశావయ్యా. రాకడలో నన్ను లేవనెత్తు స్వామి. ఈ లోకం నాది కాదు, ఈ లోకం నాదన్నట్టుగా నేను బ్రతికాను, కానీ ఈ లోకం నాది కాదని, ఈ లోకంలో నేను యాత్రికుడనని, పరదేశినని నేను గ్రహించాను. ఈ బలహీనతలన్నిటిలో నుండి విడిపించి ఆ బలమైన రాజ్యములో నీతో పాటుగా తరతరాలు యుగయుగాలు జీవించే రోజు ఆసన్నమైనదని ఈ పరిస్థితులను బట్టి నేను గ్రహిస్తున్నాను. నన్ను బలపరిచి నా చెయ్యి పట్టి నన్ను లేపయ్యా. పేతురు చెయ్యి పట్టి నీట మునుగుతున్నటువంటి ఆ పేతురును లేపినటువంటి దేవుడు, మరణించిన లాజరును పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు, మరి ఈరోజు నిన్ను కూడా లేపడానికి, నిన్ను కూడా ఆ మృతతుల్యమైనటువంటి పరిస్థితులలో నుండి, అలవాట్లలో నుండి విడిపించి చెయ్యి పెట్టి ఆశీర్వదించి వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియుడా, దేవుని వైపురా. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ఎడల జాలి పడుతున్నాడు, నిన్ను త్రోసివేయటం లేదు, కానీ నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి హస్తాల వైపుగా అడుగులు వేస్తాం. ఆయన కౌగిలిలో ఉన్న వెచ్చదనాన్ని అనుభవిస్తాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు నాయనా. అనేక సందర్భాలలో సాతానుడు మమ్మల్ని వంచి, భ్రమపరిచి, అబద్ధాల ఊటలో ప్రభా మరి ఊబిలో మమ్మల్ని త్రోసివేస్తున్నాడు. దేవునికి నువ్వంటే ఇష్టం లేదు, దేవునికి నువ్వు నచ్చవు, నిన్ను నాశనం చేయడానికే దేవుడు ఈ పరిస్థితులను అనుమతించాడని వాడు అనేక సందర్భాలలో మాతో చెబుతున్నటువంటి అబద్ధాలను నిత్య సత్యాలుగా మేము నమ్ముతున్నాం. కానీ ఈరోజు ప్రభా నీ వాక్యం ద్వారా మాకు సత్యాన్ని బయలుపరిచావు. ఆ సత్యం ఏమిటంటే, నీవు మమ్మల్ని విడివని దేవుడవని, ఎడబాయని దేవుడవని, మాయందు జాలిపడి మాతో నిబంధన చేసే దేవుడవని. అవును ప్రభా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో మాతో నిబంధన చేసావని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వేచి ఉన్నావని మరొకసారి నీవు మాకు జ్ఞాపకం చేస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా, మమ్మలను, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, మా బిడ్డలను దీవించండి, నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ఈరోజు విత్తబడిన ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, సంఘాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహించండి. రాకడ అతి సమీపంగా ఉన్నది ప్రభా.
ఆ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మమ్ములను మేము పరిశీలన చేసుకొని ప్రక్షాళన చేసుకొని ప్రభామని సన్నిధిలో క్షమాపణ వేడుకొని సిద్ధపడుతూ శిలువ మీద దొంగకు ఎంతో తక్కువ సమయం ఇవ్వబడింది ప్రభా. ఆ దొంగ ఆ తక్కువ సమయంలోనే ఆయన సిద్ధపడి నీవు నీ మహిమతో వస్తున్నప్పుడు, నీ రాజ్యముతో వస్తున్నప్పుడు, నీ ప్రభావముతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థించాడే. ఈరోజు ప్రభా మేము కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి నీ రాజ్యంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ప్రభా మా పర్వతాలు తొలగిపోతున్నాయి, మెట్టలు తత్తరిల్లిపోతున్నాయి, కానీ నీవు మాతో చేసిన ఆ నిబంధన మారదు స్వామి. ప్రభా అందును బట్టి మీకు వందనాలు. నీ జాలితో నీ దయతో మరొకసారి ఆ నిబంధనను ప్రభా సిలువలో మీరు చేసిన ఆ నూతన నిబంధనను, సమాధాన నిబంధనను, తండ్రితో ఐక్యపరిచిన నిబంధనను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ నిబంధన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు మీకు వందనాలు. సాతానుడు ఎప్పుడు మా గతాన్నే చూపిస్తున్నాడు, సాతానుడు ఎప్పుడు మా బలహీనతల్ని చూపిస్తున్నాడు, సాతానుడు ఎప్పుడు మా గతాన్నే మాకు వల్లిస్తున్నాడు. కానీ ఈరోజు నీ వాక్యము ద్వారా మరొకసారి మమ్మలను ప్రోత్సహించినందు, మా హృదయాలలో ధైర్యాన్ని నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, ఈరోజు నీ వాక్యం ఎంత సత్యమైనది. మేము బలహీనులమని మమ్మల్ని క్షమించి బలపరిచి వాడుకునే గొప్ప దయగలిగిన దేవుడవని, జాలిపడే దేవుడవని, ఒకని తల్లి వాని ఎడల జాలిపడినట్లుగా జాలిపడతానన్నావు. నీకు వందనాలు. అలా జాలిపడి మా పరిస్థితులను అర్థం చేసుకుని మాతో నిబంధన చేసుకున్నందుకు, సిలువ రక్త నిబంధన చేసుకున్నందుకు మీకు వందనాలు. అవును ప్రభా, నీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా, నీ బిడ్డలుగా ఈ లోకంలో నిరీక్షణ గనులుగా శ్రమలయందు సంతోషిస్తూ, నిరీక్షణతో సంతోషిస్తూ, ఓర్పుతో బ్రతికే కృపను మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సంఘాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న బిడ్డల్ని ఓదార్చి ప్రభా మరి స్థిరులుగా మార్చి నీ కృపలో ముందుకు నడిపించమని, ప్రతి కుటుంబంలో ఉన్న అవసరాన్ని తీర్చండి, ప్రతి కీడు నుండి అపాయం నుండి విడమర్చి నీ కృపలో భద్రపరిచి మేమందరము ప్రభా నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలిచి నడిపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.